సార్ మన రీసెంట్గా వైవై చౌదరి గారు నందమూరి ఫ్యామిలీ నుండి ఒక 4వ తరం హీరో గారిని పరిచయం చేశారు. పేరు నందమూరి తారక రామారావు గారు. చాలా గ్రాండిష్గా చేశారు సార్. మరి డైరెక్టర్ గారు కమ్బ్యాక్ అని అలాగుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒక రూమర్ అయితే హల్చల్ చేస్తుంది సార్. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు రాలేదనేది ఒక వినికిడి సార్. దీని మీద మీ అభిప్రాయం? అంటే బేసికల్లీ ఏంటంటే వైవై చౌదరి గారు చేసే సినిమాకి నిర్మాత గీత గారు, ఎలమంచల గీత గారు, అంటే వైవై చౌదరి గారు మిసెస్. ఇంతకుముందు వైవై చౌదరి గారు దర్శక నిర్మాతగా బొమ్మరిల్లు బ్యానర్ మీద చేశారు. ఇది న్యూ టాలెంట్ రోర్స్, అంటే దాంట్లో పాతాళ భైరవిలో రామారావు గారు గెటప్ పెట్టి న్యూ టాలెంట్ అంటే కొత్త టాలెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఆ డెబ్యూ హీరోయిన్లు పెట్టేసుకుని ఫ్యూచర్లో కాబోయే స్టార్స్ని మేము చేస్తాం అంటే న్యూ టాలెంట్, కొత్త టాలెంట్ తీసుకొచ్చి రోర్స్. అంటే ఇవాళ కోనల్ని అంటే పులి కోన్లో సింహం కోనలు పెట్టుకుంటే ఇవి సింహాలయ్యి గర్జించే స్థాయి స్టార్స్ని తయారు చేస్తామనే రేంజ్లో ఆ బ్యానర్ పెట్టుకున్నాం. ఆ బ్యానర్ పెట్టుకుని సరే వాళ్ళ మిస్సెస్ మహిళ కాబట్టి మహిళ ఇక అక్కడి నుంచి ఇవాళ యాజ్ మొన్న ఓపెనింగ్ 11వ తారీఖున మదర్స్ డే, అంటే అమ్మల దినోత్సవం, మదర్స్ దినోత్సవం. సో డెఫినెట్గా ఏంటంటే నందమూరి ఫ్యామిలీలో అమ్మ అంటే ఎవరికైనా గుర్తొచ్చే పేరు నందమూరి బసవతారకం గారు. నందమూరి బసవతారకం గారిది 11వ తారీఖు మదర్స్ డే. అంటే ఆవిడ పైనుంచి అమ్మగా ఆవిడ ఆశీర్వచనంతో సో మహిళలు అమ్మలే ప్రాధాన్యతతో అని అనుకుని నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారు, అంటే బేసికల్లీ ఏంటంటే ఆవిడ నిమ్మకూరు జమీందారు కూతురు, అది కుదరవల్లి సోమశేఖరరావు గారి కూతురు ఆవిడ. సో అక్కడ జమీందారు, అదే ఊళ్ళో నందమూరి తారక రామారావు గారు వీళ్ళందరూ ఆ జమీ అంత కాదు, వీళ్ళు కొంచెం మధ్యతరగతికి సంబంధించి ఉండే ఇది. ఆ జమీందారు కూతురు ఆవిడ నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారు ఆవిడ పూజతో ప్రారంభించడం జరిగింది. పూజతో ప్రారంభించిన దాన్ని స్క్రిప్టు అంటే నందమూరి వెంకట్రావమ్మ ఆవిడ పేరు, అసలు పేరు అది. కానీ సుహాసిని అని పిలుస్తారు. నందమూరి వెంకట్రావమ్మ అంటే ఎన్టీ రామారావు తల్లి పేరు. సో హరికృష్ణ గారి కూతురుకి ఎన్టీ రామారావు తల్లి పేరు పెట్టుకున్నారు. అంటే ఫిజికల్గా చౌదరి గారి ఫీలింగ్ లో ఏంటంటే ఎన్టీ రామారావు తల్లి, ఎన్టీ రామారావు తల్లి ప్లస్ హరికృష్ణ గారి భార్య, వీళ్ళని పెట్టుకుని వాళ్ళిద్దరు. ఇక అక్కడి నుంచి నందమూరి తారక రామారావు గారి డాటర్స్, కూతుళ్ళ కింద. అంతకుముందు మదర్స్ డే అంటే మహిళలు కదా, ఆ మహిళల యాంగిల్లో క్లాప్ భువనేశ్వరి గారు, నారా భువనేశ్వరి గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ గారపాటి లోకేశ్వర్ గారు, స్విచ్ ఆన్ దగ్గుపాటి పురంధరేశ్వరి గారు. మొత్తం అంటే ఈ 5గురు మహిళలు, నిర్మాత మహిళ, 6గురికి ప్రథమ ప్రాధాన్యత అని అనుకుని తర్వాత నందమూరి తారక రామారావు గారికి ఎవరైతే కెమెరా చేశారో అంటే ఒక అగ్గిరవ్వ కానీ, ఒక బ్రహ్మం గారి చరిత్ర కానీ, ఒక చండశాసనుడు కానీ, ఒక అనురాగ దేవత కానీ, అట్టా నందమూరి తారక రామారావు గారికి కెమెరా చేసింది నందమూరి మోహన్ కృష్ణ గారు. ఆయన యాజ్ ఇట్ ఈస్ గా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఆయన అంటే ఒరిజినల్గా ఆయన ఏంటంటే ఇంజనీరింగ్ చదువుకుందాం అనుకుంటే రామారావు నుండి నువ్వు ఇంజనీరింగ్ చదువుకుంటే మరి మనకి స్టూడియో పెట్టాము, స్టూడియోకి ఒక కెమెరామెన్ కావాలి కదా. సో నీకు ఆల్రెడీ ఈయన ఏంటంటే ఆర్ట్ ఎయిటీలో స్పెషలిస్ట్, రామారావు కూడా ఆర్ట్ ఎయిటీలో స్పెషలిస్ట్. నీకు ఆర్ట్ ఎయిటీలో స్పెషలిస్ట్ కాబట్టి నువ్వు ఈ కెమెరాకి వెళితే మనకి కెమెరామెన్ ప్రాబ్లం ఉండదు. మనం ఎప్పుడంటే అప్పుడు దగ్గర అనుకుంటే అప్పుడు అక్కడ పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రాబ్లం కాబట్టి అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ఆయన చేశారు. చేసినప్పుడు ఈజ్ ద గోల్డ్ మెడలిస్ట్. ఆయన జూనియర్స్ జోనర్ లో పిసి శ్రీరామ్ గారు ఉండేవారు. సో ఆయన ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చి గర్వాలి బాహర్వాలి అని హిందీ సినిమా చేశారు. తర్వాత రామారావు గారితో దాదాపు 9 నుంచి 10 సినిమాలు దాదాపు చేశారు. చేసి తమిళ్లో శివాజీ గణేష్ ప్రభు గారితో చరిత్ర నాయకన్ సినిమా చేశారు. దాదాపు బాలకృష్ణ గారికి ఒక సంవత్సరం 6 సూపర్ హిట్లు ఉంటే 4 సూపర్ హిట్లు మోహన్ కృష్ణ గారి కెమెరా నుంచి. అది దాంట్లో అనసూయ గారు, సీతారాం కళ్యాణం, దేశోద్ధారకుడు, కలికృష్ణుడు, ఈ 4 కాకుండా ముద్దుల కృష్ణయ్య, పురుషోత్తరులు, ఇవన్నీ 1986 లో. సో అట్టా బాలకృష్ణ గారి సినిమాలు చేస్తూ అలా ఉండి ఆయన దాదాపు 25 ఏళ్లుగా అంటే గొప్పింటల్లుడు లాస్ట్ సినిమాతో ఆయన ఆపేశారు. కాదు గొప్పింటల్లుడు అంటే బాలకృష్ణ గారి సినిమా, బాలకృష్ణ గారి సినిమా గొప్పింటల్లుడు పెద్ద అది హిట్ సినిమా.
ఈవెన్ ఆయన కెమెరా మిచెల్ కెమెరా అని ఉండేది. ఓకే సార్. ఆ మిచెల్ కెమెరాలు తీసేవారు. తీసి ఆయన ఒత్తికి నుంచి నేను చేయను అంటే చేయను అనే దగ్గర రామారావు గారి దగ్గర ఉన్నప్పుడు ఉన్న గౌరవ మర్యాదలు, ఆ సిస్టమ్, ఆ పద్ధతి. ఓకే సార్. అంటే ఎలా ఉంటుందంటే బాలకృష్ణ గారు కూడా వెళ్ళి ఆయన మేకప్ వేసుకుని వచ్చి రామారావు దగ్గరికి వెళ్తే వెళ్ళి మోహన్ అన్న దగ్గరికి వెళ్ళి మోహన్ అన్న ఓకే అంటే ఓకే అన్నవారు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఓకే అంటే ఓకే. అలాంటి ఒక గౌరవప్రదమైన సిస్టమ్. ఓకే ఓకే. ప్లస్ వెంకటేష్ గారితో శ్రీనివాస్ కళ్యాణం చేశారు. ఓకే సార్. మురారి గారు ప్రొడ్యూసర్గా ఆయన అటు సీతారామ కళ్యాణం, శ్రీనివాస్ కళ్యాణం 2 సినిమాలు చేశారు. అవును సార్. సో వచ్చి అలా రామారావు గారితో ఎవరైతే కెమెరా వర్క్ చేశారో ఆయనతోనే కెమెరా వర్క్ చేయాలి అని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, అంటే ఫుల్ సినిమాకి కాదు, అవును సార్, జస్ట్ ఆ ఓపెనింగ్ పార్ట్ అని ఒక టెక్నీషియన్గా మోహన్ కృష్ణ గారిని పెట్టుకుని చేయటం జరిగింది. జరిగి టోటల్గా స్క్రిప్ట్లో కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా, నందమూరి వెంకటరామ్ గారు, సుహాసిని గారు, ఆవిడ ప్రథమ ప్రాధాన్యతతో ఆవిడ కజిన్స్ అందరూ సిస్టర్స్ మొత్తం, నందమూరి మోహన్ రూప, నందమూరి సీమంతిని, మొత్తం అలా నివేదిత, చాముండేశ్వరి, మొత్తం అందరూ కలిపి, దీక్షిత, అందరూ కలిపి, ఆడవాళ్ళందరూ కలిపి ఆ స్క్రిప్ట్ ఇచ్చారు. సో అక్కడ మహిళా ప్రాధాన్యత అనేది ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక మహిళలకి ఇంత అగ్రాసనం వేసి చేసిన ఫంక్షన్ ఏదైనా అందంటే దట్ ఈజ్ నెవర్ బిఫోర్. ఆఫ్టర్ ఎలా ఉంటుందో తెలియగానే వైవిఎస్ చౌదరి గారు చేసింది అది. అది కాకపోతే అది ఏంటంటే నిర్మాతగా మహిళ ఉండటం, ఇంతమంది మహిళలకి ప్రాధాన్యత ఉండటం, ఇది మహిళా సాధికారిత అనే దగ్గర చెప్పుకుంటాను, చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా జరిగింది. ప్రపంచం అంతా కూడా ప్లస్ ఒక కుటుంబం. అవును సార్. ప్లస్ దాంట్లో కూడా ప్రెస్ ముందు మాట్లాడేటప్పుడు ఫస్ట్ కుటుంబం వెర్షన్ ఒకటి మాట్లాడచ్చు, తర్వాత ఇండస్ట్రీ వెర్షన్ అని ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ గారు, ఛాంబర్ సెక్రటరీ అండ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గా దామోదర్ ప్రసాద్ గారు, నేను కౌన్సిల్ సెక్రటరీ, ఛాంబర్ ట్రెజరర్ గా నేను, అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా మాదాల రవి గారు, అలాగే ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా చిత్రపురి హిల్స్ ప్రెసిడెంట్ గా వల్లభనేని అనిల్ గారు, అలాగే ఆచండ గోపీనాథ్ గారు, మొప్ప అంకమరావు గారు, అందరూ ఉండి, నందమూరి రామకృష్ణ గారు ఉండి ఇండస్ట్రీ కూడా మాట్లాడటం అనేది జనరల్ గా మేము ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ అటెండ్ వెళ్ళిపోయాము, ఎప్పుడు మేము మాట్లాడాం, అది మాట్లాడతారు. థర్డ్ ఆ యూనిటే మాట్లాడింది, ఇలా చేయటం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ప్రాధాన్యత పోస్టుల వైజ్ గా ఓన్లీ మహిళలు. అవును సార్. సరే, ఇక దాటితే జూనియర్ ఎన్టీఆర్ ఏమో ఆయన లండన్లో ఉంటాడు. ఓకే సార్. ఓకేనా, లండన్లో ఉంటే ఆయన రాలేదు. బాలకృష్ణ గారేమో ఆయన అఖండ 2లో చాలా బిజీగా ఎంత తొందరగా ఫినిష్ చేయాలా అనే బిజీలో ఆయన ఉన్నారు. కళ్యాణ్ రామ్ గారు. సో ఇది పరిస్థితి. ఇది కాకుండా చౌదరి గారు డిజైనింగ్లో, ప్లానింగ్లో ఏం చేశారంటే ఇది మహిళలు, మహిళా ప్రాధాన్యత. అవును సార్. ఇంకొక బ్లాక్లో అంటే ఒక సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి సినిమా రిలీజ్ అయ్యి ప్రమోషన్ వరకు ఇది పెద్ద ఫ్యామిలీ. ఈ పెద్ద ఫ్యామిలీలో బ్లాక్స్ గా ఒక బ్లాక్ వచ్చేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ, కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ, వాళ్ళతోనే అటెండ్ అయ్యి ఒక ఫంక్షన్. అవును సార్. సో అట్లాగా ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు అంటే వసుంధరా బాలకృష్ణ గారు వచ్చారు. వసుంధరా బాలకృష్ణ గారితో ఆయన ఏది యాజ్ ఇట్ ఈస్ గా కొంత డబ్బులు, అవును సార్, లక్ష్మీదేవి రావాలని గీత గారికి ఆవిడ ఇది పెట్టి ఇవ్వటం జరిగింది. సో బాలకృష్ణ గారి పాత్ర వసుంధరా బాలకృష్ణ గారు ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ పాత్రలో చూస్తే, అవును సార్, కళ్యాణ్ రామ్ గారి మదర్ నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారే ఉంది. అవును సార్. మళ్ళీ వాళ్ళిద్దరు సిస్టరు నందమూరి వెంకటరావు అమ్మ ఎలియాస్ సుహాసిని ఉన్నారు. మరి అందరూ ఉన్నారు కదా, ఇంకా ఈ కోడిగుడ్డు మీద ఇంటర్వ్యూలు పీకేటట్టు ఆయన రాలేదేంటి, ఈయన రాలేదండి, మరి ఈ ముగ్గురితో మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాలేదేంటి అని అనలేదే, లోకేష్ గారు రాలేదేంటి అని అనలేదే, దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాలేదేంటి అని అడగరే. ఎందుకు అంటే ఇంతమంది వచ్చి ఇంత అద్భుతంగా జరిగిన ఒక ఈవెంట్లో కోడిగుడ్డుల మీద వెంట్రుకలు పీకే తత్వంతో ఏదో ఒకటి అంత పచ్చగా ఉన్న దానిలో ఆ పచ్చదనం నచ్చక ఏదో ఒక సున్నం పెట్టాలని ఆ సున్నం పెట్టే ప్రయత్నంలో జరుగుతున్న ప్రశ్న ఈ ప్రశ్న మీదే కాదు, చాలా మంది అంటే డాష్లు అడగటం బుద్ధి తక్కువ, చాలా తప్పు. అంటే క్లియర్గా ఎంటైర్ కుటుంబం ఉంది. నందమూరి తారక రామారావు డాక్టర్స్ ముగ్గురు ఇప్పుడు బతికున్నారు, దాంట్లో ముగ్గురు ఉన్నారు. అవును సార్. హరికృష్ణ గారి ఫ్యామిలీలో హరికృష్ణ గారి భార్య ఉన్నారు, హరికృష్ణ గారి కూతురు ఉన్నారు. మొత్తం అందరు డాక్టర్స్ అందరూ వచ్చి అతను మా మనవడిని ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి అందరూ వచ్చారు. అందరూ వస్తే మరి
ఈ పిచ్చి ప్రశ్నలు, ఈ పిచ్చి గోళ్ళు, ఈ పిచ్చి చేష్టలు, మళ్ళీ ఇంకోటి ఏంటేంటో మాట్లాడుకుని అవును సార్. ఇవన్నీ విధానాలు కరెక్ట్ కాదే. అందుకని కొంచెం ఈ కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకేసి ఏదో ప్రతిదానికి ఏదో పుల్ల పెట్టి ఏదో గొడవ క్రియేట్ చేసి అవును. ఏదో చేద్దామని అనుకునే డాష్లకి అవును. జాగ్రత్త.